తడి చేసుకున్న తర్వాత ఇట్లా నురగలాగా వస్తుంది. చాలా కూల్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది కాబట్టి కూల్ ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైనా ఇలా పైకి అప్లై చేయాలి, పైకి క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే పోర్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ అయ్యి క్లీన్ అవుతాయి. కూల్ అనిపిస్తుందా? చాలా కూల్ ఉంటుంది ఫేస్ కి పెడుతుంటే. ఇది డైలీ నేను కూడా యూజ్ చేస్తా. దీనివల్ల ఏమవుతుంది అంటే స్కిన్ పైన ట్యాన్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఫేస్ నల్ల ప్యాచెస్ వస్తుంటాయి, నల్లగా అయితే ఉన్నాం అంటాం కదా, అది ఏంటంటే ఎండకి కన్నాలు చనిపోయి మొత్తం బ్లాక్నెస్ వస్తుంది అనమాట. ఆ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది మన సి విటమిన్ ఫేషియల్ ఫోమ్ కి. ఇది చేసే విధానం కూడా చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు వాటర్ తో కడగండి, ఇక్కడ వాటర్ కాదు కాబట్టి మనం ఇట్లా క్లీన్ చేస్తున్నాము. ఫేషియల్ ఫోమ్ తోటి అయిపోయిన తర్వాత వాటర్ తో క్లీన్ చేయండి. ఏదైనా సరే మనం ఫేషియల్ ఫోమ్ అయినా ఏదైనా మెడకి కూడా చేసుకోవాలి. ఓన్లీ ఫేస్ వర్కే కాకుండా మెడకి కూడా చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఫేస్ ఒక కలర్ మెడ ఒక కలర్ ఉంటే బాగుంటది కాబట్టి స్క్రబ్ అయినా మాస్క్ అయినా ఏదైనా సరే మనము మొత్తం చేయాలి. ఫేషియల్ ఫోమ్ ఫస్ట్ స్టెప్ ఇది అయిపోయింది. నెక్స్ట్ క్లెన్జర్, టోనర్. మనకు బయట ప్రొడక్ట్స్ వల్ల క్లెన్జర్ ఒకటి ఉంటుంది, టోనర్ ఒకటి ఉంటుంది విడివిడిగా. మన దాంట్లోనే రెండు మిక్స్ అయి ఉంటాయి, క్లెన్జర్, టోనర్. ఇది ఏం చేస్తుందంటే స్కిన్ పోర్స్, చర్మ రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాలు ఓపెన్ చేసి లోపల నుంచి క్లీన్ చేస్తుంది అనమాట. ఇది యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఏనండి, రెగ్యులర్గా యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాడుకుంటే బాగుంటది అని చెప్పేసి రెగ్యులర్ గా వాడితే మంచి గ్లో ఉంటది స్కిన్ అనేది. ఇది ఒక 2 minutes అట్లా మనం ఇట్లా మసాజ్ చేస్తే పోర్స్ ఓపెన్ అయిపోయాయి అన్నమాట. ఒక 2 minutes మనం ఇట్లా మసాజ్ చేయాలి, అప్ సైడ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేయండి, నేను కిందికి రుద్దుతలేను, ఇట్లా పైకి చేయడం ద్వారా ఏమవుతుందంటే పోర్స్ ఓపెన్ అయ్యి ఆ క్రీమ్ లోపలికి వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే స్కిన్ అనేది పైకి అనడం వల్ల ఈ స్కిన్ అనేది ఇక్కడ మనకు ఇట్లా కిందికి రుద్దితే ఏమవుతుంది అని అంటే స్కిన్ అనేది జారిపోతుంది, చెంపలు మొత్తం జారిపోతాయి. కాబట్టి పైకి అనాలన్నమాట. ఓన్లీ పైకే. ఎప్పుడు మీరు ఫేస్ వాష్ చేసుకున్నా కానీ పైకే, కిందికి చిన్నవి మిస్టేక్స్ జరుగుతాయి కానీ అవే పరిమాణం పెద్దగా ఉంటాయి అన్నమాట. తెలుసుకోవాలి కదా మనకి. ప్రతి ఒక్కరు ఏంటి అంటే, ఇంకొకటి ఏంటి అని అంటే సోప్ అసలు ఫేస్ కి వాడద్దు, సోప్ అస్సలే వాడద్దు. ఓన్లీ ఫేషియల్ ఫోమ్ అయినా ఫేస్ వాష్ అయినా ఇది వాడాలి. ఎందుకనంటే సోప్ అనేది బాడీ మొత్తానికి యూజ్ చేస్తాం, కానీ వాష్ అనేది ఇప్పుడు బాడీ మొత్తము మన ఫేస్ అనేది ఒకటే కాదు. మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం? ఫేస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి ఫేస్ కి ఏంటి అని అంటే ప్రోడక్ట్లు వేరే ఉంటాయి అన్నమాట. అప్పుడే చాలా వరకు తేడా తెలుస్తూనే ఉంది ఫేస్.
చేంజ్ కనిపిస్తుంది. సెకండ్ స్టెప్ క్లెన్జర్ టోనర్. థర్డ్ స్టెప్ స్క్రబ్. పపాయా స్క్రబ్ అన్నమాట. ఇది పొప్పడి పండు నుండి తయారైన స్క్రబ్. ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొద్దు స్క్రబ్. స్క్రబ్ పింపుల్స్ ఉన్న వాళ్ళు వాడద్దు. మిగతా ఎవరైనా పపాయా స్క్రబ్ వాడచ్చు. ఏ స్క్రబ్ వాడద్దు. పింపుల్స్ ఉన్నవాళ్ళు పపాయా స్క్రబ్ కాదు, ఏ స్క్రబ్ వాడద్దు. ఎందుకంటే అవి కొంచెం ఏమైతుంది అంటే బాల్స్ ఉంటాయి అనమాట. ఆ పింపుల్స్ కి తగలడం వల్ల ఏమైతుంది, మొత్తం పగిలిపోతుంటాయి పింపుల్స్. స్క్రబ్ కూడా మెడకి కూడా అందరికి కొన్ని తెలుసు, కొన్ని చిన్న వాటిల్లో మిస్టేక్ పోతుందని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే ఇంట్లో చేసుకుంటే నీట్గా అదేమో పార్లర్ తెల్లగైతారేమో అనుకుంటాం. వాళ్ళు చేసేది కూడా అదే కెమికల్స్ ప్రోడక్ట్స్. మనం రెగ్యులర్ గా వారానికి ఒకసారి చేసుకుంటే పార్లర్ అవసరమే లేదు. నేను ఇప్పటి వరకు పార్లర్కి వెళ్ళనే లేదు, ఐబ్రోస్ తప్ప. ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటా. ఇది పెద్ద ప్రాసెసే కాదు, మన ఫేస్ మనం క్లీన్ చేసుకోవడం. ఒక 15 నిమిషాలు టైం పెడితే చాలు. ఇంకొకటి ఏంటంటే ఫిల్టర్ వాటర్తో ఫేస్ వాష్ చేయడం వల్ల చాలా బాగుంటుంది, చాలా గ్లో వస్తుంది కూడా ఫేస్. ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది స్క్రబ్ కి. అక్కడ బ్లాక్ ప్యాచెస్ ఇవన్నీ ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో ఒక 2 to 3 minutes దీన్ని మసాజ్ చేసుకోవాలి. ఇది ఆరిపోతుంటే కొంచెం తడి చేసుకొని మనము మసాజ్ చేసుకుంటే మొత్తం స్కిన్ కూడా స్మూత్ అవుతుంది. ఇది కడిగిన తర్వాత చాలా స్మూత్ అవుతుంది. డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ అవుతాయి కాబట్టి. ఇంకొకటి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకు కూడా పపాయా స్క్రబ్ ఖచ్చితంగా ఇవ్వండి. సి విటమిన్ ఫేషియల్ ఫోమ్, క్లెన్జర్ టోనర్, పపాయా స్క్రబ్. ఇంకా నేను చెప్తాను ఏమేమి ఇవ్వాలనో. ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకొకటి ఫేస్ స్క్రబ్ ఫస్ట్ టైం యూజ్ చేసిన వాళ్ళకి కొంచెం మంట వచ్చినట్టు అనిపిస్తుంది. భయపడకండి. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ నల్ల ఉన్నాయి కదా, అవి చిన్న ఇవి ఏమంటారు రాళ్ళలాగా చిన్నగా ఉంటాయి అన్నమాట. అవి కొంచెం రాసుకుపోతేనే అది ఎంత పోతుంది, ఆ డెడ్ సెల్స్ అన్ని పోతాయి కాబట్టి కొంచెం మండినట్టు అనిపిస్తుంది. ఏం కాదు, మీరు వారానికి ఒకసారి పెడుతుంటే మీకు అలవాటు అయిపోతుంది. పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఒక 2 to 3 minutes ఇది స్క్రబ్బింగ్ ఇంపార్టెంట్. స్క్రబ్బింగ్ కూడా ఎక్కువ చేయొద్దు. మళ్ళీ ఎక్కువ చేస్తే కూడా పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, చేయొద్దు. పింపుల్స్ ఉన్న వాళ్ళకి చేస్తే అవి పింపుల్స్ చిట్లిపోయి మొత్తం స్ప్రెడ్ అవుతుంది, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేయలేదు. అంటే నేను అసలు కరెక్ట్ పర్సన్ జరిపించారు మేడం. ఆయన పాపం షాక్ అయిపోతాడు. జస్ట్ ఎంతో జాయిన్ అయిపోయినాయి కదా. చాలా తేడా తెలుస్తుందండి నిజంగా. నోట్ చేసుకుంటాము కొత్త వాళ్ళైనా సరే. మనము కస్టమర్స్ కి చెప్పాలంటే ఫస్ట్ మనకు నాలెడ్జ్ ఉండాలి, అంతేనా కదా? ఎట్లా వాడాలి, మనం వాడితే ఏంటంటే మన ఫేస్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. ఫస్ట్ వాళ్ళు బ్యూటీ ప్రొడక్ట్స్ బుక్ చేసుకునేలా ఉండాలి. ఎందుకంటే మనం మెయింటైన్ చేస్తేనే మనం చెప్పింది వాళ్ళు వింటారు. అదే మనము ట్యాన్ అంతా పెట్టుకొని మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ వాడండి అంటే వాళ్ళు ఫస్ట్ మీరు వాడండి అంటారు, అంతేనా కదా? మీరు వాడండి అంటారు అనమాట. మన కంపెనీ చెప్పేది కూడా అదే, ఫస్ట్ మనం వాడి బయట వాళ్ళకి చెప్పాలి అని. ఓకేనా? స్క్రబ్ అయిపోయింది, థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఫేస్ ప్యాక్, ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్. ఇదేంటంటే మడ్ మాస్క్, ఇది కూడా ఫేస్ ప్యాకే. ఇది అష్యూర్ది, ఇది అష్యూర్ న్యాచురల్ది.
రెండు న్యాచురల్ ప్రొడక్ట్స్, కెమికల్ ఏమి ఉండవు. ఇది స్టార్టింగ్ నుంచి ఉన్నవి, ఇది రీసెంట్ గా లాంచ్ అయింది ఇవే అంతే అన్నమాట. అయితే ఇదేంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా ఈ సమ్మర్ లో బాగా యూజ్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి మడ్ మాస్క్ ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి సెట్ అవ్వదు. నార్మల్గా ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఆయిల్ అంతా క్లీన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళకి మడ్ మాస్క్ ఇవ్వండి, పింపుల్స్ కూడా తగ్గిపోతాయి. చందనం అన్నమాట, ప్యూర్ చందనం ఫేస్ ప్యాక్. ఇది ఫేస్ మీద ఎలాంటి ప్యాచెస్, నల్ల నల్ల ప్యాచెస్ ఉండకుండా మొత్తం క్లీన్ చేస్తుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి ఫేస్ ప్యాక్, ఇన్స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్. ఇది కొంచెం తడి తడి ఉన్నప్పుడే చేయాలి అన్ని, మళ్ళీ మొత్తం డ్రై చేసి పెట్టొద్దు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాడాలి, ఓకేనా? మీ అందరి కోసమే ఈ సెషన్ పెట్టింది. మనందరం మంచిగా ఉంటే బిజినెస్ కూడా మంచిగా అవుతుంది. మడ్ మాస్క్ ఒకటేనా? మడ్ మాస్క్ సూపర్. మేడం ఎవరికి ఉన్నది యూత్ గా కనిపించాలని? ఎవరికన్నా ఉందా ఇలా చెప్పండి. నేను వేరే దగ్గర డెమో చేసి వచ్చిన తర్వాత ఏమైందనంటే 3 రోజుల వరకు ఆమె మళ్ళీ ఏంది అని అంటే ముఖం కాడికి పోతుందంటే చూసుకుంటుందంటే మళ్ళీ అంటే ఫేస్ అంటే కడుక్కోవాలంటే కడగకుండా తెలియదంటే ఇక ముఖం చూసుకుంటుందంటే స్మూత్. అయ్యో దేవుడు, వాళ్ళ సార్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, కిట్ తీసేసుకున్నారు అనమాట. కానీ ఇది మీరు ఏం చేయండి అంటే మీరు యూజ్ చేసుకుంటా ఈ డెమో అనేది ఎవరికైనా లేడీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చేసి చూపియండి. ఖచ్చితంగా మీకు ఫేషియల్ కిట్ అనేది అక్కడ మూవ్ అవుతుంది. ఎందుకంటే డబ్బాలు చూపించి మనం ఇది ఇట్లా ఉంటుంది అది అట్లా ఉంటుంది అని చెప్తే రిజల్ట్ అనేది ఉండదు. అదే పార్లర్ వాళ్ళకి ఎట్లా పంపించాలని ఆలోచించి ఇన్ని మాటలు ఉన్నాయి కదా. ఏం లేదు, అన్ని కట్ చేద్దాం, వేరే పెడదాం. అవును కదా, సౌండ్ తీసేసి జస్ట్ పెట్టండి మీరు, అదే ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఈ ఫేస్ ప్యాక్, ఇది ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత అది మొత్తం డ్రై అవుతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాలు చాలు, ఇంకెక్కువ అవసరం లేదు. అది వేసుకున్నప్పుడు మనం నవ్వడం మాట్లాడడం అట్లా చేయొద్దు, ముడతలు వస్తుంది స్కిన్, అట్లనే ఉండాలి. ఓకేనా? ఒక 10 నిమిషాల్లో మొత్తం డ్రై అయిపోతుంది ఫేస్ ప్యాక్. ఇవి ఏంటంటే ఇప్పటి వరకు నేను చూపించింది క్లీనింగ్ పర్పస్, క్లీన్ చేసేది మేకప్ లో, మన ఫేషియల్ కిట్ లో క్లీనింగ్ పర్పస్ అన్నమాట. తర్వాత అయిపోయిన తర్వాత మనం ఏం యూజ్ చేయాలంటే వైటమిన్ సి సీరం. ఇది సి సీరం, సి జెల్, వైటమిన్ సి. ఇది కూడా వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్. ఇవన్నీ సి విటమిన్ ఉన్నాయన్నమాట. స్కిన్ కి అప్లై చేయడం ద్వారా స్కిన్ గ్లో ఉంటది, ముడతలు రాకుండా ఉంటది. పిగ్మెంటేషన్ మచ్చలు ఉన్న వాళ్ళకి ఇది సి విటమిన్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. సి విటమిన్ అనేది ఫేస్ వాష్ చేయగానే దీన్ని అప్లై చేయాలన్నమాట. దీన్ని అప్లై చేసి తర్వాత క్రీమ్, ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఓన్లీ మచ్చలు ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా వాడొచ్చు. ఇది ఏంటంటే అదే ముడతలు రాకుండా యాంటీ ఏజింగ్ క్రీమ్ లాగా యూజ్ అవుతుంది. ఏమంటారు, ఏజ్ అనేది కనిపించకుండా. సీరం ఇప్పుడు బాగా మార్కెట్ లో ఉన్నాయి, కానీ మన న్యాచురల్ ఉంటాయి, కెమికల్ ఉండదు. నేను తీసుకొని కూడా 2 months అవుతుంది. హాఫ్ బాటిల్ అయిపోయింది, 1.5 month అయిపోయింది. 2 months అయింది కదా, హాఫ్ బాటిల్ అయిపోయింది అంతే. డైలీ వాడతా, చాలా బాగుంటది, చాలా ఫ్రెష్ ఉంటుంది, కూల్ ఉంటుంది ఫేస్ కూడా. ఒక 10 minutes లో ఆరిపోతుంది. అయితే ఇంకొకటి అదే ఫస్ట్ మనం వాడాలి. మనం ఎవరి దగ్గరకన్నా లేడీస్ ఉన్నప్పుడు, ఒక 4-5 లేడీస్ ఉన్నప్పుడు ఈ డెమో చేసి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే ఇన్ని ఎవరు పెడతారు మొహానికి, అంత టైం ఎక్కడ ఉంది అని అనుకోవద్దు ఫస్ట్. ఎందుకంటే ఒక మాట చెప్తా, నేను ఇది ఎక్కడ నేర్చుకున్నా అంటే మన బ్యూటీ ట్రైనర్స్ ఫస్ట్ లాక్డౌన్ లో ఆన్లైన్ లో ఇట్లాంటి పెట్టిరు అనమాట. మేడం చెప్పిరు ఏంటంటే ప్రతి లేడీ అందంగా ఉండడానికి ఇష్టపడుతుంది, కానీ లిప్స్టిక్ పెట్టుకోవాలన్నా మేకప్ వేసుకోవాలన్నా ప్రతి ఒక్కరికి ఉంటది.